గ్లోబల్ కామన్స్ అనే ఒక టాపిక్ ఉంది. We have a topic called global commons. What is global common? Global common అంటే ప్రపంచ దేశాలు, అన్ని దేశాలు సమిష్టిగా ఎంజాయ్ చేసేవి, సమిష్టిగా అందరివి అన్నమాట. కామన్గా అందరికీ సంబంధించినవి, దాన్ని గ్లోబల్ కామన్ అంటారు. మహాసముద్రాలు ఉన్నాయి అనుకోండి, హై సీస్, దే ఆర్ గ్లోబల్ కామన్స్. ఎయిర్ స్పేస్ ఈజ్ గ్లోబల్ కామన్. అలానే ఎన్విరాన్మెంట్, ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంట్ గ్లోబల్ కామన్. ఎన్విరాన్మెంట్ కూడా గ్లోబల్ కామన్స్లోకి వస్తుంది. అయితే ఒక దేశం పొల్యూషన్ చేస్తుంది అనుకోండి, గ్రీన్ హౌస్ గ్యాసెస్, కార్బన్ డైఆక్సైడ్ ఇలాంటివి ఎక్కువ అట్మాస్ఫియర్లోకి వదిలిందనుకోండి, కేవలం ఆ దేశానికే నష్టం కాదు, ప్రపంచంలో అన్ని దేశాలకి నష్టం అన్నమాట. అందుకని ఏ దేశం తప్పు చేసినా అన్ని దేశాలకి నష్టం జరుగుద్ది. గ్లోబల్ కామన్ కాన్సెప్ట్. ఈరోజు హిందూ పేపర్లో ఏ కేస్ ఫర్ ఏ డిఫరెన్షియల్ గ్లోబల్ కార్బన్ ట్యాక్స్, ఏ కేస్ ఫర్ ఏ డిఫరెన్షియల్ గ్లోబల్ కార్బన్ ట్యాక్స్. వాట్ ఈస్ దిస్ డిఫరెన్షియల్? ఉదాహరణకి అమెరికా ఉంది. ప్రపంచ గ్రీన్ హౌస్ గ్యాసెస్లో 22% రిలీజ్ చేసేది అమెరికానే. మొత్తం గ్లోబల్ వార్మింగ్లో హైయెస్ట్ కంట్రిబ్యూట్ చేసేది అమెరికా. అమెరికా ఎక్కువ పే చేయాలి, కార్బన్ ట్యాక్స్ అనేది ఎక్కువ పే చేయాలి. ఏ దేశం అయితే తక్కువ ఎమిట్ చేస్తో దాని బాధ్యత తక్కువ. ఎన్విరాన్మెంట్లో, ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంట్లో ఒక ప్రిన్సిపల్ ఉంది, CBDR, కామన్ బట్ డిఫరెన్షియల్ రెస్పాన్సిబిలిటీ ప్రిన్సిపల్. అంటే ఉమ్మడి బాధ్యత ఉంది, కానీ బాధ్యతలో వైవిధ్యం ఉందన్నమాట. ఉమ్మడి బాధ్యత కామన్ రెస్పాన్సిబిలిటీ, కానీ డిఫరెన్షియల్ రెస్పాన్సిబిలిటీ. ఏ దేశం అయితే ఎక్కువ ఎన్విరాన్మెంట్ని పొల్యూట్ చేస్తో, ఏ దేశం అయితే గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎక్కువ వదులుతుందో ఆ దేశం ఎక్కువ పే చేయాలి, మిగతా దేశాలు తక్కువ పే చేయాలి. కొన్ని దేశాలు, పేద దేశాలకైతే రిచ్ కంట్రీస్ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? ఆల్రెడీ వాళ్ళు గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఎక్కువ వదిలేరు, క్లైమేట్ని కంటామినేట్ చేశారు, క్లైమేట్ చేంజ్కి, వాతావరణ మార్పుకి కారకులయ్యారు, అయ్యి వాళ్ళు అభివృద్ధి చెందారు. దే హ్యావ్ ఆల్రెడీ డెవలప్డ్. ఆ డెవలప్మెంట్లోంచి కొన్ని డబ్బులు తీసి పేద దేశాలకు కూడా ఇచ్చి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసి, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ టెక్నాలజీ, ఇప్పుడు గ్రీన్ ఎకానమీకి వాళ్ళు హెల్ప్ చేయాలి. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ ఎకానమీ. ఏదైనా ఒక కంట్రీ మామూలు ఎనర్జీ నుంచి గ్రీన్ ఎనర్జీకి ట్రాన్స్ఫార్మ్ అవ్వాలంటే, ఏ దేశమైనా ఆ కంట్రీ జీడిపిలో దాదాపు 1.5% నుంచి 2% ఖర్చు అవుతుందంట. 1.5% నుంచి 2% వరకు ఖర్చు అవుతుంది అన్నమాట. ఈ మధ్య వచ్చిన ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్, IPCC రిపోర్ట్లో బై 2030 కల్లా దాదాపు 45% గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ తగ్గించారు. 2010 లెవెల్స్ బేస్ చేసుకుంటే 2030 కల్లా 45% గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ తగ్గించాలి. 2050కి జీరో డౌన్ చేయాలి. ఇంకొక 10 ఏళ్ళు కనుక మనం సైలెంట్గా ఉంటే మనుషుల చేతుల్లోంచి మొత్తం ఈ గ్లోబల్ వార్మింగ్ అనేది అందకుండా వెళ్ళిపోద్ది. మనం ఆపే పరిస్థితి కూడా ఉండదు, మన చేతిలో దాటిపోద్ది అనమాట. వాతావరణ మార్పు ఇదంతా మన చేతిలో దాటిపోయి మన హ్యూమన్ బీయింగ్ ఆపాలన్నా అప్పుడు ఆపలేడు. స్టీఫెన్ హాకింగ్ అని పెద్ద సైంటిస్ట్ అనమాట, ఆయన ఒక మాట చెప్పారు, ఒక 1000 సంవత్సరాల లోపే మనుషులు ఈ భూమి అనే ప్లానెట్లో ఉండలేరు, వాళ్ళు వేరే గ్రహం ఎత్తుక్కోవాలి, ఈ గ్రహంలో వాళ్ళు ఉండలేరు అని చెప్పి. సో దే హ్యావ్ టు బిల్డ్. అందుకనే కదా మార్స్లో వేరే చోట్ల ఎక్కడెక్కడ ఇల్లు కట్టాలి, ఎక్కడెక్కడ రియల్ ఎస్టేట్లు చేయాలని జనం ఆలోచిస్తున్నారు. సో వీఆర్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ అనమాట. దిస్ ఇస్ వన్ థింగ్. అండ్ ఈ వాతావరణ మార్పుల్లో ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది ట్రాపికల్ రీజియన్స్.
ఎందుకంటే ఎక్కువ జనాభా అక్కడే ఉన్నారు, ట్రాపిక్స్ సబ్ ట్రాపిక్స్లో. దాంతోపాటు క్లైమేట్ చేంజ్ వచ్చిన, వాటర్ మెల్ట్ అయిపోయిన, ఈ పోలార్ రీజియన్స్లో వాటర్ అంతా మెల్ట్ అయిపోయి సైడ్ వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంది. దాని బెస్ట్ ఎగ్జాంపుల్ క్లైమేట్ చేంజ్ ఈ ట్రాపికల్ రీజియన్స్ ఎక్కువ ఎఫెక్ట్ చేస్తున్న ఎగ్జాంపుల్ చెన్నైలో వాటర్ క్రైసిస్. చెన్నైలో నీటి ఎద్దడికి క్లైమేట్ చేంజ్కి చాలా సంబంధం ఉంది. ఈ మధ్య మనం చూసాం చెన్నైలో చొక్కు కూడా డ్రింకింగ్ వాటర్ లేవన్నమాట. సో మనకి ఐఆర్లో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఒక టర్మ్ ఉంటుంది, గ్లోబల్ నార్త్, గ్లోబల్ సౌత్. రెండు పదాలు వాడతాం అనమాట. ఒకటి గ్లోబల్ నార్త్, రెండోది గ్లోబల్ సౌత్. గ్లోబల్ నార్త్ అంటే జనరల్గా రిచ్ కంట్రీస్, గ్లోబల్ సౌత్ అంటే జనరల్గా పూర్ కంట్రీస్ అనమాట. జనరల్గా వీ యూజ్ ద వర్డ్ గ్లోబల్ నార్త్ అండ్ గ్లోబల్ సౌత్. గ్లోబల్ నార్త్ అంటే బాగా డబ్బులున్న దేశాలు, గ్లోబల్ సౌత్ అంటే కొంచెం ఇప్పుడే పెరుగుతున్న దేశాలు, చాలా పేద దేశాలు. ఇదే గ్లోబల్ నార్త్ అండ్ గ్లోబల్ సౌత్. ఈ గ్లోబల్ నార్త్ రెస్పాన్సిబిలిటీ చాలా ఎక్కువ. క్లైమేట్ చేంజ్కి సంబంధించి, గ్లోబల్ వార్మింగ్కి సంబంధించి గ్లోబల్ నార్త్ యొక్క రెస్పాన్సిబిలిటీ, వాళ్ళ యొక్క బాధ్యత చాలా ఎక్కువ అన్నమాట. దాని తర్వాత మొత్తం కార్బన్ ఎమిషన్స్, ప్రపంచంలో మొత్తం కార్బన్ ఎమిషన్స్ 36.1 బిలియన్ మెట్రిక్ టన్స్ అవుతుంది. 36.1 బిలియన్ మెట్రిక్ టన్స్. టోటల్ కార్బన్ ఎమిషన్స్ 36.1 బిలియన్ మెట్రిక్ టన్స్. దానిలో కార్బన్ ట్యాక్స్ ఖచ్చితంగా అందరూ కట్టాలి. ఏ కంట్రీ అయితే ఎక్కువ చేస్తుందో ఆ కంట్రీ, ఎక్కువ ఎమిషన్ చేసే కంట్రీస్ అందరూ కార్బన్ ట్యాక్స్ కట్టాలన్నమాట. అయితే ప్రతి కంట్రీ వరల్డ్ బ్యాంక్ డేటా ప్రకారం యావరేజ్ పర్ క్యాపిటా బేస్డ్ ఆన్ కంట్రీస్, యావరేజ్ పర్ క్యాపిటా గ్లోబల్ ఎమిషన్స్ ఎంత ఉన్నాయని చూస్తే 4.97 మెట్రిక్ టన్స్. 4.97 మెట్రిక్ టన్స్. ఈ యావరేజ్ కంటే, అంటే యావరేజ్ కంటే ఎక్కువ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిట్ చేస్తున్న కంట్రీస్ 68 ఉన్నాయి. యావరేజ్ కంటే ఎక్కువ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిట్ చేస్తున్న కంట్రీస్ 68 ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఒక చిన్న గుర్తుపెట్టిన పాయింట్ ఉంది. ఇప్పుడు స్కాండినేవియన్ దేశాలు ఉన్నాయి, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, ఇలాంటి దేశాలు. ఈ దేశాలు డెవలప్ అయిపోయాయి, కానీ ఈ దేశంలో కార్బన్ ఎమిషన్స్ తక్కువ ఉన్నాయి. ఈ దేశాలు డెవలప్ అయిపోయాయి, కానీ ఈ దేశాల్లో కార్బన్ ఎమిషన్స్ తక్కువ ఉన్నాయి. సో దెర్ ఆర్ సమ్ వెరీ గుడ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ డెవలప్డ్ కంట్రీస్ which also have taken care of green economies. అంటే వాళ్ళు గ్రీన్ ఎకానమీస్ని డెవలప్ చేసుకుంటున్నారు, ఎకానమీ మొత్తం గ్రీన్కి ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటున్నారు. సో దట్ ఈస్ ఏ గుడ్ పాయింట్ అనమాట. సో కంట్రీలో 135 కంట్రీస్, ప్రపంచంలో 135 కంట్రీస్ కాంపన్సేషన్ ఇవ్వాలి వాటికి. 135 దేశాలకి 68 కంట్రీస్ కాంపన్సేషన్ ఇవ్వాలి. 68 కంట్రీస్ which are above the targets, అంటే ఎవరైతే అనుకున్న దానికంటే ఎక్కువ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిట్ చేస్తున్నారో అవన్నీ కూడా 135 కంట్రీస్కి దే హ్యావ్ టు పే అనమాట. ఇఫ్ ఎట్ ఆల్ పే చేస్తే $570 బిలియన్ పే చేయాల్సి వస్తుంది. $570 బిలియన్. కాకపోతే $570 బిలియన్ పే కంటే ముందుకు రాదు పే చేయడానికి. ఒకసారి నాకు తెలుసు గ్రీన్ క్లైమేట్ ఫండ్ అని ఒక ఫండ్ పెట్టారు. $100 బిలియన్ పెట్టాలనుకున్నారు, ఇంతవరకు కలెక్ట్ అయింది $2 బిలియన్. దే వాంటెడ్ టు కంట్రిబ్యూట్ $100 బిలియన్, బట్ కలెక్ట్ అయింది $2 బిలియన్ అనమాట. సో అన్లెస్ అన్ని కంట్రీస్ కనుక ముందుకు వచ్చి చేయకపోతే మాత్రం ఇట్స్ గోయింగ్ టు బి ఏ వెరీ బిగ్ డిజాస్టర్ టు ద వరల్డ్. ఒక 100 సంవత్సరాల తర్వాత ఈ భూమి మీద కొత్త జబ్బులు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. 100 ఇయర్స్ తర్వాత భూమి మీద మనిషి ఉండాలంటే భయపడతాడనమాట. భూమి మీద మనిషి ఉండాలంటేనే. సో IUCN రెడ్ లిస్ట్లో క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీషీస్ ఎవరు, ఎక్స్టింక్ట్ అవబోయే స్పీషీస్ ఎవరంటే హ్యూమన్ బీయింగ్ అవుతాడు. సో IUCN రెడ్ లిస్ట్లో ఆఫ్టర్ 200-300 ఇయర్స్ తర్వాత who is critically endangered, who is going to extinct very soon, extinct in wild. తర్వాత మనం క్రియేట్ చేయాలంటే ఏ క్లోనింగో, స్టెమ్ సెల్ టెక్నాలజీ, మన స్టెమ్ సెల్ పెట్టి చేయాల్సిన తప్పి మనిషి అనేవాడు అంతరించిపోతాడు. సో అన్లెస్ we take an urgent call on the issue. This was called global commons and the importance of environment as global common. Done.